ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఎన్నో ఏళ్లుగా పొందూరు ఖాదీకి ఎదురు చూస్తున్న గుర్తింపుకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ ను జిఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లుగా ఆయన గర్వంగా వెల్లడించారు. ఇందు పొందూరు ప్రాంతానికి అక్కడి నైపుణ్యంతో కూడిన ఖాదీ కార్మికులకు లభించిన గొప్ప గౌరవం అని చెప్పారు. ఇక తరతరాలుగా పొందూరు గ్రామంలో చేతితో నేస్తున్న ఖాదీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. నాణ్యత, స్వచ్ఛత, సాంప్రదాయ నైపుణ్యం కలిసిన ఈ ఖాదీకి జిఐ ట్యాగ్ రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్నా ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు, సబ్సిడీలు అందిస్తాం. కొత్త యంత్రాలు, డిజైన్, సాంకేతిక శిక్షణలు అందించి వారి కళను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో ఉప్పల్ స్టేడియంలో